రాత్రి మొయినాబాద్ లో కోడి పందాలు ఆడుతున్న వారిని పట్టుకుని పోలీసులు చేపట్టిన విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. కోళ్ల పందాల కోసం భీమవరం నుండి ప్రత్యేకంగా కోళ్లను తెప్పించారని తేలింది. పందెం కోళ్లను డీసీఎంలలో కాకుండా సొంత కార్లలో ఏపీ నుండి తెలంగాణకు తీసుకొచ్చారని, ఒక్కో కోడిని ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని మరీ కార్లలో తెచ్చారు పందెం రాయుళ్లు. ఇక పట్టుబడిన 64 మందిలో 51 మంది ఏపీకి చెందిన వారే ఉన్నారు. ల్యాండ్ ఓనర్ కోళ్ల పందాలు జరుగుతాయని తెలిసే భూమిని అద్దెకిచ్చాడని, అతడిపైన కూడా కేసు పెడతామని తెలిపారు పోలీసు అధికారులు. ప్రధాన ఆర్గనైజర్ శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ కోళ్ల పందాలు నిర్వహిస్తాడని, గతంలో కూడా ఆయనపై పలు కేసులున్నాయని తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ నగర శివారులో కోళ్ల పందాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు రాయన్న డీసీపీ ఉన్నారు. సో చెప్పండి, మొయినాబాద్లో పట్టుబడ్డటువంటి ఈ కోళ్ల పందాల్లో క్యాసినో లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇది శివకుమార్ అని చెప్పి గోదావరి జిల్లా అతన్ని గబ్బర్ సింగ్ అని అంటారు. లాస్ట్ టైం కూడా మన దగ్గర 2013లో తెలంగాణలో ఒక కేసు ఉంది. ఇది సెకండ్ కేసు. ఇది రికార్డ్ ప్రకారం అతనే ఇది ఆర్గనైజ్ చేశాడు. మొత్తం మనం 64 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 53 మెంబర్స్ ఏపీ వాళ్ళే ఉన్నారు. తర్వాత 4 వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ సంబంధించిన వాళ్ళు కేవలం 7 మెంబర్స్. వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే జేఎన్టీయూ కూకట్పల్లి ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ 84 ఈ ఫైటింగ్ కాక్స్ అవుతున్నాయి, అవి సీజ్ చేయడం జరిగింది. దానికి 46 నైఫ్స్ కూడా ఉన్నాయి. 30 lakhs ప్లస్ క్యాష్ కూడా సీజ్ చేయటం అయింది. ఒక 55 కార్స్ కూడా సీజ్ చేయటం అయింది. అంటే వీళ్ళు ఎట్లా ఆర్గనైజర్స్ను వీళ్ళందరినీ ఎట్లా ఆకర్షిస్తున్నారు సార్? ఇక్కడ పెట్టడానికి ఏదైనా థీమ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు? ఇది మనకి థీమ్ లేకపోతే అంత పెద్దగా ఏమి ఉండదు. ఇది క్లోజ్ నెట్వర్క్, ఇది గ్రూప్. ఇది ఆ వ్యసనం ఉన్న వాళ్ళందరూ దగ్గరికి ఎప్పుడు టచ్లో ఉంటారు. 1-to-1 మౌత్ టు మౌతే ఉంటుంది. ఇది ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా మనం ఇప్పుడు పబ్బులలో ఈ పలానా డీజే వస్తున్నాడు అని పిలిచేటట్టు ఉండదు. వాళ్ళలోనే క్లోజ్ నెట్వర్క్ కాబట్టి ఫోన్లలో కాంటాక్ట్ చేసుకొని ఈ కోళ్ళు కూడా ఎవరి కార్లలో వాళ్ళు తెచ్చుకుంటారు. ఆర్గనైజర్ కొన్ని కోళ్ళు తీసుకొస్తాడు. అది అక్కడ ఏపీ మోడల్లోనే టెంట్ లాగా అట్లా పెట్టుకొని వాళ్ళు చేస్తారు. ఈ ఆర్గనైజర్ అయితే శివకుమార్ వర్మ ఉన్నాడు, అతని నేపథ్యం ఏంటి సార్? నేపథ్యం అనేది ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మేము వెరిఫై చేయము. అతని క్రిమినాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే ఈ నేరం కానీ ఇంకేదైనా నేరాల్లో ఉన్నాయి మాత్రమే వెరిఫై చేసాము. కోళ్ల పందాలు చేస్తారు అంటే అతను కన్ఫెషన్ ప్రకారం ఇక్కడ మా దగ్గర ఈ తోలుకట్టలో మనం పట్టుకుంది నిన్న కాబట్టి ఇది 3వసారి ఇక్కడ ఆర్గనైజ్ చేశాడు. సార్, అంటే ఈ కోళ్ళు చాలా వరకు కోళ్ళు లభించాయి, అలాగే క్యాష్ కూడా పెద్ద హ్యూజ్ అమౌంట్ అని చెప్తున్నారు. సో ఇది హైటెక్ కోళ్ల పందాలుగానే భావించవచ్చా? అంటే కోళ్ళు తేవడం ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? దీంట్లో హైటెక్ లోటెక్ ఏం లేదు. వీళ్ళందరూ ఒకటే గ్రూప్ కాబట్టి వీళ్ళు ఒక రోజు అనుకున్నప్పుడు లేకపోతే ఒక 3-4 days ముందు అనుకుంటే వీళ్ళ కార్లలోనే తెచ్చుకుంటారు కదా. ఎవరి కార్లలో వాళ్ళు తెస్తారు. ఆర్గనైజర్ తీసుకొని వచ్చినా కార్స్లోనే తీసుకొని వస్తారు. దానికి ఒక రిచ్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లోనే ఆ కోళ్ళని తెచ్చుకుంటుంటారు కాబట్టి అది రెగ్యులర్ కోళ్ళ పందెం అంటే అదే విధంగా ఉంటుంది. మనకి కొత్త, ఇక్కడ తెలంగాణలో కొత్త. వాళ్ళపైన ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయి? దీంట్లో యానిమల్ క్రూయల్టీ సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంటుంది. తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. ఎవరి పేరు వచ్చినా వాళ్ళ మీద కేసు పెడతారు. అది ఒక అఫీషియల్గా ఒక మాకు కమ్యూనికేట్ అయితే అతని మీద ఎవరి మీదనే చేస్తాం. గేమింగ్ యాక్ట్ ఉంటుంది. తర్వాత యానిమల్ క్రూయల్టీ కూడా ఉంది కదా, దాంట్లో కూడా పెడతాం. శిక్ష అనేది వాళ్ళు ఫైన్ ఉంది, శిక్ష కూడా ఉంటుంది. 6 months వరకు చూస్తాం. ఇది చూస్తున్నాం ఏదైతే మొయినాబాద్లో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు శివకుమార్ వర్మ అనేటువంటి వ్యక్తి ప్రధానంగా ఆర్గనైజ్ చేస్తారు. సో వాళ్ళందరినీ కూడా పట్టుకున్నాం అనేటువంటి చెప్తున్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నటువంటిది డీసీపీ చెప్తున్నారు. విడుదల కుశల్తో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్.